ఒక గ్రామంలో వెంకటయ్య అనే తండ్రి ఉండేవాడు. అతను చాలా మంచి మనిషే కానీ ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి తాగుబోతు అలవాటు. ప్రతిరోజు పని చేసిన డబ్బులతో సాయంత్రం తాగేందుకు పోతాడు. ఇంటికి రాగానే భార్య, పిల్లలపై అరుస్తాడు. పిల్లలిద్దరూ, రాజు, లక్ష్మి తానాకి చాలా భయపడుతూ ఉంటారు. ఒక రోజు వెంకటయ్య తాగి వచ్చిన తర్వాత పిల్లలు మూలలో కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అమ్మా, నాన్న ఎందుకు ప్రతిరోజు ఇలా తాగుతారు? నాన్నకు తాగే అలవాటు పట్టేసింది బాబూ. కానీ మనం కలిసి ఆయనను మార్చాలి. ఆ రోజు రాత్రి వెంకటయ్య పడుకుని ఉన్నప్పుడు పిల్లలు ఓ ప్లాన్ వేశారు. రెండో రోజు పిల్లలు చిన్న నాటకం వేయించారు. ఆ నాటకం పేరు తాగుబోతు తండ్రి భవిష్యత్తు. రాజు తండ్రిగా నటించాడు. తాగి తిరిగేవాడు. పిల్లలు చెడిపోయారు. ఇంటి పరిస్థితి దయనీయంగా మారింది. చివరికి అతను ఒంటరిగా పోయాడు. వెంకటయ్య ఆ నాటకం చూసి షాక్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను క్షమించండి బాబులు, ఇకపై తాగను. మీ అమ్మ, మీరు, మీ భవిష్యత్తు నాకు ముఖ్యము. పిల్లలు సంతోషంగా చదువుకోవడం ప్రారంభించారు. కాలక్రమేణా రాజు ఇంజనీర్ అయ్యాడు. పద్మ డాక్టర్ అయింది. రామయ్య జీవితాన్ని చూసి ఊరిలో ఉన్న తాగుబోతులు కూడా మారిపోయారు. మొరల్ ఆఫ్ స్టోరీ: తాగుట వలన కేవలం మనకు కాకుండా కుటుంబానికి, సమాజానికి నష్టమే. మన మార్పు వల్ల ఇతరులకు కూడా మార్పు వస్తుంది.